ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 36 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రియతో చెప్పెను. ఆంద్రియ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుని నెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చినెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకై దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడుందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి అతన్ని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ లోకమునకు వచ్చి తిని, తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరిచి తిని మరలా మహిమపడుతునని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండిన వినిన జనసమూహము ఉరిమెను అనిది. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడిననిది. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడినలా అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాటలు చెప్పెను. జనసమూహము, క్రీస్తు ఎల్లప్పుడూనని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నువ్వు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మను కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగున్నట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. దేవునికి బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన దినమున అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, చాలామంది గ్రీస్ దేశస్థులు పస్కా పండుగ కోసం అని చెప్పి యెరూషలేమునకు వచ్చి ఉంటిరి. వారు బెత్సైదా అయినటువంటి ఫిలిప్పు దగ్గరికి వచ్చి, మేము యేసు ప్రభును చూడాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే ఆయన గురించి చాలా మాటలు విన్నాం, ఆయన చనిపోయిన వారికి లేపినట్లుగా విన్నాం, ఆయన ఎలా ఉంటాడో మేము చూస్తామని చెప్పి మరి ఫిలిప్కు చెప్పినప్పుడు, ఫిలిప్పు ఏమో ఆంద్రియతో మాట్లాడి ఇరువురు కలిసి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. వారు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఎప్పుడైతే ఆ ప్రజలు మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారో అని అన్నారో, యేసుప్రభు అక్కడ దాదాపుగా అతి ప్రాముఖ్యమైన కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. అందులో మొట్టమొదటి మాట ఏంటంటే, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అని. ఏంటి గడియ అంటే? ఆయన మహిమ పొందే గడియ అంటే ఏమిటి? అనే లోకంలోనికి సామాన్యమైన మనిషిగా వచ్చాడు కదా, అని ఏ విధంగా మహిమ పొందుతాడు? ఇక్కడ తన మహిమ పొందే విషయం గురించి ఆయన ఒక గోధుమ గింజ ఉదాహరణ తెలియచేశాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చినడల విస్తారముగా ఫలించును. అంటే తను ఏ విధంగా మరణము పొందబోతున్నాడు, ఆయన మరణము ద్వారా ఎలా అయితే ప్రపంచంలో అనేక మంది ప్రభువును అంగీకరించబోతున్నారో ఆ విషయాన్ని ప్రభు ఇక్కడ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు.
కనుక గోధుమ గింజ ఒకవేళ ఒక గింజ కనుక భూమి మీద మనం వేసినప్పుడు, విత్తినప్పుడు అది పాయలైపోతుంది, పగిలిపోతుంది. దానిలోని వేరు, దానిలోని చిగురు చిగిరించి అది ఒక చెట్టుగా మొలిచి దానిలో కొన్ని గింజలు కాస్తుంది. ఆ గింజలు మరలా వేస్తే మరలా కొన్ని గింజలు, ఇలా ఒక గింజ నుండి అనేకమైన పంట పండుతుంది. ఒక్క యేసు ప్రభులో నుండి ప్రపంచవ్యాప్తిగా ఈరోజు ఏ దేశానికి వెళ్ళి అడుగుపెట్టినా అనేక మంది గోధుమ వలె, అంటే పరిశుద్ధమైన జీవితము కలిగిన ప్రజల వలె, దేవునికి ప్రియమైన ప్రజల వలె జీవించే భాగ్యవంతులు కలిగి ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నా ప్రాణాన్ని ప్రేమించి రాలేదు, కానీ నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగే ఉండాలి. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించువాడు నిత్యజీవం కొరకు దానిని కాపాడుకుంటాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రభు అంటున్నాడు, నేను ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి రాలేదు, మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను. నాకు నిత్య జీవం ఉంది. అలాగే నా కొరకు జీవించిన వారికి కూడా నిత్యత్వంలో అడుగు పెట్టాలంటే ఒక్కడు నన్ను సేవించినలా నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడుంటానో నన్ను సేవించేవాడు కూడా నాతో పాటు తండ్రి సన్నిధిలో ఉంటాడు. అతను నా తండ్రి మరి అతనిని ఘనపరుస్తాడు. ఒకడు నన్ను సేవిస్తే నా తండ్రి అతనిని ఘనపరుస్తాడు. అవును, ప్రతి క్రైస్తవ బిడ్డలు మనకేంటి బెనిఫిట్ అనుకుంటే, ప్రభును వెంబడించిన వారికి ప్రభు తను ఎక్కడున్నాడో మనం అక్కడ ఉంటాం, తను ఉండే స్థలానికి మనం వెళ్తాం. ఎంత అద్భుతమైన మాట. సో తన ప్రాణము మహిమ పొందాల్సిన సమయము అంటే ఆయన మరణించి లేచే సమయం. అది చెప్తూ ఆయన మరణము గురించిన మాట తను తలంచుకున్నప్పుడు, నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి గడియ తట్టిస్తింపకుంటే నన్ను తప్పించము. ఆయనను ఇందుకోసమే కదా నేను గడియకు వచ్చి తిని. ఏ క్రైస్తవ బిడ్డలకైనా కలవరత అనేది ఒక సమయం ఉంటుంది, శోధన శ్రమలు పొందేటట్టు సమయం అంటుంది. అయితే ఆ శోధన నుంచి నాకు తప్పించేని ప్రభు అనడం కాదు, కానీ ఒకటి, ప్రభువా ఈ శోధనలు నిలబడే సామర్థ్యము నాకు దయచేయమని మనం అడగాలి. ఎందుకంటే ఆ శోధనలు మనము కనుక నిలబడితే అద్భుతాలు మనం చూడగలుగుతాం. మరి యేసు ప్రభు వారు అంటున్నారు, తండ్రి నీ నామానికి మహిమపరచుకో. ఎందుకంటే నేను కలవరపడుతున్నానంటే నా ప్రాణానికి కలవరి శిలువ గుర్తుకొస్తుంది, మరణము గుర్తుకొస్తుంది. నేను మరణించబోతున్నాను. అయితే నా మరణము ద్వారా కూడా నీ నామానికి నువ్వు మహిమపరచుకో. అప్పుడు తండ్రిన దేవుడు అంటున్నాడు, నేను దానిని మహిమపరచి తిని మరలా దాన్ని మహిమపరుతును అని ఆకాశం నుండి దేవుడు యేసు ప్రభుతో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆ శబ్దం విన్నటువంటి జనసమూహాలు ఏమనుకున్నారంటే ఏదో ఆకాశము ఉరిమింది. కొందరు అంటున్నారు, లేదు లేదు దేవదూతలు యేసు ప్రభుతో మాట్లాడారు అని. అందుకు యేసు ప్రభు అంటున్నారు, ఈ శబ్దం నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చింది. ఎందుకంటే నేను ఈ లోకానికి ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. నేను భూమి నుంచి పైకెత్తబడిన అందరిని నా ఎదుకు ఆకర్షించుకొందును. ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎప్పుడైతే మనకు శోధన, శ్రమలు, కష్టాలు వస్తుందో లోకం మనకు పైకెత్తుతుంది. ఆ శోధన మనకు అణిచివేయడానికి రాలా. మనకెంత అణిచివేయడానికి వస్తుందో మనమంత పైవాడుగా ఉండగలుగుతాం. దేవుడు పై స్థాయికి మనను తీసుకెళ్ళబోతున్నాడు, ఒక పైవారిగా మనను నిలబెట్టబోతున్నాడు. కనుక ప్రభు అంటున్నాడు, భూమి మీద నుంచి నేను పైకెత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుకుంటాను. నేను శిలువలో మరణించినప్పుడు అనేక మందికి నేను ఆకర్షించుకుంటాను. అవును, యేసు మరణము ద్వారా ఈరోజు యేసే మరణ దినానికి గుడ్ ఫ్రైడే అని పేరు వచ్చింది. ఎందుకంటే అనేక మంది జీవితానికి శుభము కలిగించిన దినము, అనేక మంది బ్రతుకుల్లో ఒక నూతనమైనటువంటి అనుభూతిని అనుగ్రహించిన దినము. అవును, ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు.
ఆయన మహిమ స్వరూపుడు, ఆయన మృత్యుంజయుడైన దేవుడు. కనుక ఆయన నేను పైకి ఎత్తబడినడలా అంటే చనిపోయి నేను లేచినడలా మరి అనేక మందికి నేను ఆకర్షించుకుంటాను. ఈరోజు ప్రపంచంలో అనేక మంది మహనీయులు వచ్చారు, చనిపోయారు, వారి చరిత్ర మూయబడింది. కానీ యేసు ప్రభు వారి చరిత్ర ఎప్పటికీ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నిలిచిపోయింది. ఎందుకు అంటే ఆయన చనిపోయి మృత్యుంజయుడై లేచాడు కనుక. అందుకే తను ఎలా మరణం పొందబోతున్నాడో సూచించి చెప్పాడు. జనసమూహము క్రీస్తు వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా యేసు ప్రభు క్రీస్తు వస్తే నిత్యము మాతో ఉంటాడని చెప్పి మరి ధర్మశాస్త్రం చెప్పడం మేము విన్నాం కదా. కానీ మీరేంటయ్యా మనిషి కుమారుడు పైకెత్తబడాలని మీరు చెప్తున్నారని వారు యేసయ్యకి ప్రశ్నించారు. ఎందుకంటే యేసయ్య మరణ పునరుత్థానం గురించి వారికి అర్థం కాల. యేసయ్య వస్తే వారితో ఉంటాడని చెప్పి వారు అనుకున్నారు. అయితే యేసుప్రభు వారు అంటున్నారు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉంటుంది, అంటే నేను మీ మధ్య ఉంటాను. చీకటి మిమ్మల్ని కమ్ముకొనకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు. యేసుప్రభు వారు అంటారు కదా, నేను లోకానికి వెలుగు అని. అవును, నేను సిలువలో చనిపోయే వరకు ఈ వెలుగు మీ మధ్య ఉంటుంది. చనిపోయిన తర్వాత వెలుగు మీలో అంతరించిపోతుంది. అయితే వెలుగు ఉంటుండగానే, యేసయ్య మాటలు వింటుండగానే వెలుగులో నడవడం మొదలు పెట్టండి. ప్రభు వాక్యమును బట్టి జీవించండి. మీరు వెలుగు సంబంధులగున్నట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. వాస్తవంగా యేసు ప్రభు వెలుగు. ఆయనందు విశ్వాసముంచువాడు చీకట్లు నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. ఈ విశ్రాంతి దినాన దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రతి దేవుని బిడలు మన ఆయన వాక్యమును బట్టి జీవించగలిగితే ఆయన వెలుగు మన జీవితానికి తాకుతుంది. మన చీకటి అంతరించిపోతుంది. మనము ప్రభు మహిమ కొరకు వెలిగించబడిన వారమై జీవించగలుగుతాం. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. మా జీవితానికి వెలుగుగా వచ్చిన మా ప్రభు, మీ వాక్యమును వింటున్నప్పుడు మీలో మేము వెలిగించబడిన వారై ప్రభువా, ఎలాంటి శోధన శ్రమలైనా మేము సహిస్తూ మీ నామానికి మహిమపరిచే భాగ్యమునివ్వండి. గోధుమ గింజ నుండి గోధుమలు మాత్రమే పండుతుంది. మా ప్రభువా, మీలో నుండి మేము కూడా పరిశుద్ధ జీవితము కలిగి పరిశుద్ధమైన దేవునికి కుమారులు కుమార్తెలుగా ఎదుగు నిమిత్తం మమ్మను దీవించండి. ఈ దినము మీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో ఉంచి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.